రఘు కొంచె గారు యాక్ట్ చేస్తూ, ప్రొడ్యూస్ చేస్తూ, మ్యూజిక్ ఇచ్చిన సినిమా 'గేదెల రాజు కాకినాడ తాలూకా'. ఈ సినిమా అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసేసిన తర్వాత ఈ సినిమాలో ఉన్న పాయింట్ అయితే బానే ఉందనిపించింది. కానీ ఆ పాయింట్‌ని అంత ఇంట్రెస్టింగ్‌గా చూపించలేకపోయారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమా స్టార్ట్ అవ్వగానే సినిమాలో గేదెల రాజు మర్డర్ అయితే జరుగుద్ది. ఆ మర్డర్ ఎవరు చేసుంటారనే పాయింట్‌లో సినిమా ముందుకెళ్తా ఉంటది. సినిమాలో ఆ మర్డర్ ఎవరు చేసుంటారనే డౌట్ క్రియేట్ చేయడానికి చుట్టూ చాలా క్యారెక్టర్లు పెట్టుకున్నారు. అలా పెట్టుకున్న క్యారెక్టర్లన్నిటిని ఇంట్రడ్యూస్ చేయడానికే సినిమా ఫస్ట్ హాఫ్‌లో చాలా వరకు సరిపోయింది. దానివల్ల ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఏ సీను కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఇన్ని క్యారెక్టర్‌లకు సంబంధించిన సీన్స్ ఎందుకు చూపిస్తున్నారనే ఫీలింగ్ వచ్చింది. అలాగే సినిమా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందనే విషయం కూడా అర్థం కాదు. ర్యాండమ్‌గా సీన్స్ వస్తున్నట్టు అనిపించినియి. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా అస్సలు ఇంట్రెస్టింగ్‌గా చూపించలేదు. ఏదో ఫార్మాలిటీకి చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపించింది. అలాగే 'గేదెల రాజు' క్యారెక్టర్‌ని చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు కానీ, అది పవర్‌ఫుల్ అనిపించేలాగా ఒక సీన్ కూడా కనిపించలేదు. ఇంక సినిమా ఇంటర్వల్ దగ్గరకొచ్చేసరికి కూడా డౌట్లు క్రియేట్ చేసిన ఏ క్యారెక్టర్ గురించి కూడా పూర్తిగా తెలియలేదు. ఇంక సినిమాలో అయితే 2 లవ్ ట్రాక్‌లున్నాయి. ఆ లవ్ ట్రాక్‌లకు సంబంధించిన ఎమోషన్స్‌ని, వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సెకండ్ హాఫ్‌లో కొంచెం చూపించారనిపించింది. ఇంక సెకండ్ హాఫ్‌లో కూడా ఆ సీన్స్ మధ్యలో కొన్ని సీన్స్ వచ్చి కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అనిపించినియి. ఇంక సినిమా క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే మెయిన్ విషయం అయితే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అలాగే అక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్ కూడా బావుంది. ఇంకా ఆ పాయింట్‌ని మహాభారతానికి లింక్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో అదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సినిమా స్టార్టింగ్‌లో డౌట్లు క్రియేట్ చేయడానికి ఎక్కువ క్యారెక్టర్లు పెట్టకుండా, తక్కువ క్యారెక్టర్లు పెట్టుకొని, వాటి గురించి కరెక్ట్‌గా చెప్పుకుంటూ వచ్చి, గేదెల రాజు క్యారెక్టర్‌ని బాగా హైలైట్ చేసి, ఈ విషయాన్నే క్లైమాక్స్‌లో రివీల్ చేసుంటే సినిమా ఇంకా బాగుండేదేమో అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే చేశారు. అలాగే సినిమాలో సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. ఇంకా ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు క్యారెక్టర్ల ఇంట్రడక్షన్‌తో సోగా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని క్యారెక్టర్లకు సంబంధించిన ఎమోషన్స్‌ని, క్లైమాక్స్‌లో పాయింట్‌ని చూపించారు. దానికోసం సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేసుకోవచ్చు. సినిమాలో అయితే పెద్దగా అలర్ట్ కంటెంట్ కూడా లేదు. ఫ్యామిలీతో కూడా చూడాలనుకుంటే చూసుకోవచ్చు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.